దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు రాజైన ఆశా గారి గురించి ఈరోజు వివరించుకుందాము. ఈ యొక్క వాక్య ధ్యానం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాము. లోకరక్షకుడు అయిన తండ్రి, నీకు వందనాలు ప్రభా. మహాగణుడ, మహోన్నతుడ, పరిశుద్ధుడా, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ యొక్క మధ్యాహ్న సమయంలో తండ్రి నాయన మాతో అందరితో మీరు మాట్లాడండి, దీవెనకరంగా చేయండి నాయన. నీకు వందనాలు ప్రభువా. నీకు స్తోత్రములు చెల్లించుకున్న సమస్తమును నాయన నీ చేతులకు అప్పచెప్పుకుంటూ మా ప్రభును ప్రియరక్షకుడైన యేసయ్య నామమున ప్రార్థించి పొంది ఉన్నాను నా పరలోకపు తండ్రి, ఆమేన్. యూదా రాజైన అబియా చనిపోయిన తరువాత అతని కుమారుడైన ఆసా రాజా అయ్యెను. అతని చనిపోయిన తర్వాత 40 సంవత్సరాలు పరిపాలించను. అతని కాలంలో ఇశ్రాయేలీలు 5 రాజులు పరిపాలించరు. రాజైన ఆసా గారి గురించి మనం అర్థం చేసుకోవడం కోసం 3 ప్రాముఖ్యమైన విషయాలను తెలుసుకోవాల్సిన వారమై ఉన్నాము. ఆసా తన పితరుల దగ్గర నుండి వచ్చిన విగ్రహారాధనలను అసహించుకుని అని అంటున్నాడు. రాజైన రెహబాము అయితే నీవు తన తండ్రి అయిన అబియానేమి విగ్రహాలకు ప్రాముఖ్యత ఇచ్చి దేశమంతా కూడా విగ్రహాలను ఏర్పాటు చేసి వాటిని పూజించని వారుగా ఉన్నారు. అయితే రాజైన ఆసా తన మొదటి దినములలో నుండి అన్య దేవతలను, వాటిని బలిపీఠాలను, ఉన్నత స్థలాలను, దేవతా స్తంభాలను కూడా పడగొట్టించి సమయంలో మైకు అసహ్యమైనటువంటి దేవతా స్తంభాలను నిలిపినందున ఆమెను కూడా క్రిందకి తోసివేసి తాను ఏర్పాటు చేసినటువంటి విగ్రహాలను పడగొట్టించి చిన్నాభిన్నం చేసినట్లుగా వ్యక్తిగా ఆశా జీవితం మనం చూడగలుగుతున్నాం. ఈ విధంగా ఆశా కుటుంబంలోనే కాదు, ఎక్కడైనా మనం విగ్రహాలను ఏర్పాటు చేసి ఆ స్థలంలో విగ్రహాలన్నిటినీ పడగొట్టి దేవుని నామాన్ని మహింపరిచే అని అంటున్నాడు. దేవుని పరిశుద్ధ గ్రంథంలో గమనించినట్లయితే నిర్గమాకాండము 20 అధ్యాయం 3వ వచనంలో, నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు, పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి అందే కానీ, భూమి క్రిందనున్న నీళ్ల ఎందే కానీ ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, వాటిని పూజింపకూడదు అని వాటికి సాగిల పడకూడదని దేవుని వాక్యము నిర్గమాకాండం 20 అధ్యాయం 4వ వచనంలో రాయబడి ఉన్నది. ఆశ కూడా తన జీవితంలో దేవుని యొక్క ధర్మశాస్త్రమును ఎరిగి విగ్రహాలన్నిటినీ కూడా నాశనము చేసి దేవుణ్ణి మహింపరిచినట్లుగా కనిపిస్తుంది. దేవుని సంగమా, దేవునికి ఇష్టం లేనివి, దేవునికి అసహ్యమైనవి మనము చేయకూడదు. ఈ లోకంలో ఉన్న వాటిని ఆకర్షితులమై దేవునికి దూరం అవుతున్నాము అంటే విగ్రహారాధనకి మనము భావించుకోవచ్చు. ఈ లోకంలో ఉన్న వాటిని విడిచి దేవునిని ప్రేమించే వారిగా ఉండాలి. దేవుని కాకుండా దేనిని ప్రేమించిన మనుషుల్ని కానీ ఆస్తిపాస్తులను కానీ అందచందాలను కానీ బంగారాలను కానీ ఇంకా ఈ లోకపరమైన వేటినైనా సరే దేవుని కన్నా ఎక్కువగా ప్రేమిస్తే వాటిని విగ్రహాలతో ఇక్కడ మనకి చూసిస్తుంది అనమాట. నేను తప్ప ఏ దేవుడును లేడని అంటున్నాడు. ఆ యొక్క విగ్రహాలను మనము పడగొట్టి ఆ యొక్క మొదటి స్థానాన్ని మనం దేవునికి ఇవ్వవలసిన వారంగా ఉన్నాము. పరిశుద్ధ గ్రంథంలో కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1-2లో క్రీస్తు కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకుడి అని అంటున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు క్రీస్తు వైపు చూసి వెంబడించే వారంగా ఉండాలి. పైనున్న వాటిని వెతికే వారంగా ఉండాలి. కింద చూసినట్లయితే కింద భూలోకంలో అపవాది అనుచరులు, ఈ లోకములో సైతాను యొక్క అనుచరులతో మనము పోరాడుచున్నాము. వీటిని మనము పోరాడి జయించి ఈ లోక సంబంధమైన వాటినన్నిటినీ మనము జయించి పరసంబంధమైన ఈ యొక్క విగ్రహాలన్నిటిని మనము పడగొట్టేసి పరసంబంధమైన వాటిని ఆశ ఏ విధంగా దేవుని వైపు చూశాడో, ఏ విధంగా దేవుని మందిరాన్ని ప్రేమించాడో, దేవుని ధర్మశాస్త్రాన్ని ప్రేమించాడో, ఆయన ఏ విధంగా పైనున్న వాటిని వెదకాడో ఆ విధంగా మనము మన జీవితంలో ఆశ వలె దేవుని వైపు చూడాలి. విగ్రహాల అన్నిటినీ పడగొట్టి ధర్మశాస్త్రాన్ని అనేక మందికి తెలిపేవారంగా ఉండాలి. ఆశ ధర్మశాస్త్రమును తాను మాత్రమే కాక ధర్మశాస్త్రాన్ని అంతటా ప్రచురం చేసిన వాడిగా ఉన్నాడు.
అందరికీ ప్రచురము చేయమని, ధర్మశాస్త్రాన్ని అందరికీ తెలియచేయమని మరి సేవకులకు కూడా తెలియచెప్పినట్టుగా కనిపిస్తుంది. దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని అమితంగా ప్రేమించిన వాడు ఈ యొక్క ఆసాగారు. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు ఈ యొక్క ఆసాగారు. ఆసాగారు యెహోవా దృష్టికి అనుకూలంగా నడుచుకొని ఉన్నాడు. మరి యెహోవా దృష్టికి యథార్థంగా నడుచుకొని ఉన్నాడు. మరి అతను మరి యెహోవాను ఆశ్రయించి దేవుణ్ణి అంటుకొని ఉన్నాడు. అతన్ని మరి దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుచుకున్న వారుగా మరి మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఆయన కట్టడలను, ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకునమని ఆజ్ఞ ఇచ్చినట్లుగా మరి మనకు కనిపిస్తుంది. మరి అదేవిధంగా మరి ఆస మరి రాజుగా ఉన్నంత వరకు మరి ఎక్కడ కూడా యుద్ధాలు లేకుండా మరి రాజ్యము ప్రశాంతంగా నెమ్మదిగా ఉన్నది. అయితే కూషీయుడగు జెరహు యూదా వారి మీదను యుద్ధానికి దండెత్తి వేవేల మందిని సైన్యంతో వచ్చినప్పుడు ఆస తమ దేవుడని యెహోవాకు మొరపెట్టినప్పుడు కూషీయులు యూదా వారి ఎదుట నిలవలేకపోయారు. ఆస తన జీవితంలో దేవునికి మొరపెట్టడం ద్వారా, దేవునికి ప్రార్థించడం ద్వారా కష్టకాలమందు దేవుని సహాయం కొరకు ఎదురు చూసే వ్యక్తిగా ఉన్నాడు. ఆ సమయంలో దేవుని ఆత్మ అజర్యా మీదకి వచ్చినప్పుడు అతడు ఆస ఎదుర్కొని పోయి ఇలాగూ చెప్పెను, యూదా వారలారా, బెన్యామీను వారలారా, మీరు యెహోవా పక్షపు వారైన ఎడల ఆయన మీ పక్షమున ఉండును. మీరు ఆయన యొద్ద విచారణ చేసిన ఎడల ఆయన మీకు ప్రత్యక్షమవును. మీరు విసర్జించిన ఎడల మీరును విసర్జించబడుదురు అని మరి చెప్పినప్పుడు రాజైన ఆస ఈ మాటలు వినినప్పుడు ధైర్యం తెచ్చుకుని పట్టణంలో ఇంకా విగ్రహాలు, ఇంకా హేయమైనవి ఇంకా ఏమైనా ఉంటే వాటిని తీసివేయమని ఆజ్ఞ ఇచ్చి బలిపీఠాలను పడగొట్టించి ఉన్నత స్థలాలను పడగొట్టించి మరి యెహోవాకు మరి బలులను అర్పించి ఆ తరువాత పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో మరి తన పితరుల దేవుడైన యెహోవా యొద్ద పిల్లలనేమి పెద్దలనేమి దేశంలో ఉన్న అందరినీ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా విచారణ చేయవలనని ఆజ్ఞ ఇచ్చినప్పుడు యెహోవా మరి అందరూ కూడా పూర్ణ మనసుతో, పూర్ణ బలముతో, పూర్ణ ఆత్మతో మరి యెహోవాను వెంబడించినప్పుడు, యెహోవాకు మొరపెట్టినప్పుడు యెహోవా వారికి ప్రత్యక్షమయ్యాడు. అదేవిధంగా నా ప్రియ స్నేహితులారా, మనము కూడా మరి దేవుని వైపు చూసినట్లయితే పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకముతో, మరి పూర్ణ శక్తితో ఆయనను వెంబడించినట్లయితే, ఆయన యొద్ద మొరపెట్టినట్లయితే ఆయన ఆకాశము నుండి ఆయన మన వైపు చూసే దేవుడు, ఆకాశము నుండి ఆయన మన యొక్క ప్రార్థన ఆలకించి మనకు సహాయం చేసే దేవుడు, మనకు తోడుగా ఉండే దేవుడు, ఆయన మన పక్షాన్ని నిలబడే దేవుడు, ఆయన మన పక్షాన్ని వ్యాజ్యమాడే దేవుడు, ఆయన మన మీద కనికరించే దేవుడు, ఆయన మన ఎడల జాలి చూపే దేవుడు, ఆయన అత్యంత కృపగల దేవుడై ఉండి ఆయన మనకు కృపయు, జాలి, కరుణయు, కటాక్షమును ఆయన చూపించే దేవుడు. నా ప్రియ స్నేహితులారా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఆస ఏ విధంగా మరి యథార్థంగా నడిచాడు, ఏ విధంగా మరి దేవునికి నమ్మకంగా జీవించాడు, ఏ విధంగా ఉన్నత దుర్గాలను పడగొట్టించాడు, ఏ విధంగా మరి అంతటా కూడా దేవుని యొక్క ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకోవాలని ఆజ్ఞ ఇచ్చాడు, ఏ విధంగా మరి ఆ యొక్క యుద్ధ సమయంలో మరి ఏ విధంగా దేవుని యొక్క మొరపెట్టాడు, అదేవిధంగా మరి మన జీవితంలో కూడా దేవుని యందు యథార్థంగా నడుచుకునే వారంగా, ఆయన చిత్తానుసారంగా మనము బ్రతికే వారంగా, ఆయన చిత్తానికి లోబడే వారంగా మరి మనం ఉన్నట్లయితే ఆయన ఆకాశం నుండి ఆయన మన ప్రార్థన విని ఆయన మనకు సహాయం చేసే దేవుడు, మన పక్షాన నిలబడే దేవుడు, మన పక్షాన వ్యాజ్యమాడే దేవుడు, మన పక్షాన యుద్ధము చేసే దేవుడు ఆయన. కాబట్టి నా ప్రియ స్నేహితులారా, యుద్ధ సమయాన ఏ విధంగా దేవుని వైపు చూశాడో అదేవిధంగా కష్టకాలంలో దేవుని వైపు మరి మనం చూసినట్లయితే ఆయన నమ్మదగిన వాడు, ఆయన నీతిమంతుడు. మన యొక్క కష్టకాలంలో ఆయన వైపు చూసినప్పుడు ఆయన మనల్ని చూసి మరి ఆయన దాటి వెళ్ళే దేవుడు మాత్రము కాదు. కాబట్టి నా ప్రియ స్నేహితులారా, మన జీవితంలో ఎవరైనా సరే మనం దాటి వెళ్ళవచ్చు, కానీ నమ్మదగిన దేవుడు మాత్రము దాటి వెళ్ళని దేవుడు. కాబట్టి ఆ యొక్క దేవుని దగ్గరికే వెళదాం. ఆ యొక్క దేవుని యొద్దే మన యొక్క సమస్యల గురించి, మన యొక్క కష్ట సుఖాల గురించి, మన యొక్క కుటుంబ ప్రతి పరిస్థితి గురించి దేవుని యొద్ద చెప్పుకొని ఆయనకు మొరపెట్టుకుని ఆయన దగ్గర నుండి మనము విజయాన్ని పొందుకుందాము, ఆయనలో ఆశీర్వదించబడదాము. దేవుడి యొక్క కొద్ది మాటలు మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించి ఫలింపచేయును గాక. ఆమేన్.